నేను రిషిని. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి గొడవ చేయకుండా వెళ్ళు. నేను ఇంతకు మించి నేను నీతో ఏం మాట్లాడలేను అని చెప్పి రిషి అంటుంటాడు. వస్తారు మాత్రం ఏంటి సార్ మీరు ప్రతి దానికి ఏదో ఒక విషయంలో నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి సార్. మీరు రాకుండా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. కదలనంటే కదలను అని వస్తారా అంటూ ఉంటుంది. ఏంటి వస్తారా చెప్తే నీకు అర్థం కదా. కొన్ని రోజులు నేను ఇలా ఆటో డ్రైవర్గా ఉండాలనుకుంటున్నాను. ఆటో డ్రైవర్గా ఉంటాను, అర్థం చేసుకొని ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుందని వస్తారతో రిషి అంటుంటాడు. చూడండి సార్, మీరు ఎన్నైనా చెప్పండి, ఏదైనా చెప్పండి, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. మీరు వస్తేనే నాతో నేను వెళ్తానని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఇంకా రిషి అయితే నేను నీ రిషి నన్ను తెలుసు కదా, మరి నాతో ఎందుకు ఇలా మొండికేస్తున్నావు అని వస్తారాతో రిషి అయితే వాదన పడుతూ ఉంటాడు. చూడండి సార్, ఇప్పుడు కనుక మీరు నాతో రాకపోతే ఇదిగో చూడండి ఈ కొబ్బరి బండాలు కట్ చేసేది ఉంది కదా, దాంతో నా చేయి కట్ చేసేసుకుంటా, ఇంకంతే, ఇంకంతకు మించి నేనేం చెప్పలేను సార్ మీతో అని చెప్పి వస్తారా అంటూ ఉంటే, చూడు వస్తారా, నేను ఆటో డ్రైవర్గా ఎందుకుంటున్నానో నీకు తెలుసా? తన మనవడు నా వల్లే ప్రాణం కోల్పోయాడు. ఆ విషయం నీకు తెలుసా? తన మనవడు నాలాగే ఉంటాడు. చూడు, తన మనవడు పేరు రంగా, తను ఒక ఆటో డ్రైవర్. చిన్నప్పటి నుంచి కష్టపడి తన నాయనమ్మ దగ్గరే ఉండి కష్టపడి తన నాయనమ్మను పోషిస్తూ ఉన్నాడు. సడన్గా ఆ రోజు నన్ను కాపాడబోయి రౌడీల చేతిలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకే నేను రంగాగా వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది. అర్థం చేసుకోవస్తారా? నేను రిషినే కాదంటలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ చేయటం అనేది నాకు నచ్చట్లేదు వస్తారా అని రిషి అంటుంటాడు. సార్, మీరు ఏదైనా చెప్పండి, మీరు లేకుండా అక్కడ కాలేజీ సామ్రాజ్యం కూలిపోతుంది సార్ అంటే, అదేంటి వస్తారా, నేను ఇంత చెప్పినా కానీ నువ్వు అర్థం చేసుకోకపోతే నీ రిషి సార్ నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నీ రిషి సార్ కోసం నువ్వు చేసే త్యాగం ఇంతేనా అని చెప్పేసి రిషి అంటుంటాడు. సార్, నా రిషి సార్ కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను, కానీ ఇప్పుడు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి కాలేజీకి రావాలి సార్ అని చెప్పి వస్తారంటుంటుంది. సరే వస్తారా, కాలేజీకి వస్తాను, కానీ మళ్ళీ తిరిగి అయితే నేను రంగా ప్లేస్లోకి రావాలి, రాక తప్పదు. నీకు ఓకే అయితే నేను వస్తానని చెప్పేసి రిషి అంటుంటాడు. నాకు ఓకే సార్, మీరు ఫస్ట్ కాలేజీలో వచ్చి కనిపిండి, మీరు బతికున్నారని చెప్పేసి అందరికీ తెలియచేయండి, అంతే. ఇంకా మీరు లేకపోయినా అక్కడ నేను మేనేజ్ చేస్తాను. ఇక్కడ మీరు రంగా స్థానంలో రంగా లేడు అని చిన్నంగా అక్కడ మనుషులకు చెప్పి మళ్ళీ నా భర్తగా తిరిగి రండి, అంతే అని వస్తారా వెళ్తూ ఉంటుంది. సరే వస్తారా, కానీ ఈ నిజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయట పెట్టద్దు, పెట్టనని నాకు మాట వస్తారా అంటే, పెట్టను సార్, ఎట్టి పరిస్థితుల్లో నేను బయట పెట్టను, కానీ మీరు తిరిగి వస్తారని నమ్మకంతో వెళ్తున్నాను సార్ అని వస్తారా అంటూ ఉంటుంది. సరే వస్తారా అని ఇంక వస్తారని రిషి అయితే సరే నువ్వు వెళ్ళు నేను వెళ్తున్నానని వెళ్తూ ఉండగా వస్తారని చూసిన రౌడీలు అయితే వస్తారు అటాక్ చేయడానికి వస్తారు వెనక పరిగెత్తుతూ ఉంటారు. వస్తారేమో రిషి సార్ అని చెప్పేసి ఇంకా రిషిని అనుకుంటూ పరిగెత్తూ ఉంటుంది. ఇంకా రిషిలేమో రే పదండి రా పట్టుకొని రా అంటూ ఉంటే వస్తారు పరిగెత్తూ ఉంటుంది. ఇంతలో రిషి తన ఆటోలో అద్దంలో వస్తారని చూసి వస్తారా అని చెప్పేసి ఆటో ఆపి వస్తారని ఆటో ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.